పూర్వం సరస్వతీ నదీ తీరమున సుమంతుడు అనేటువంటి బ్రాహ్మణుడు భార్య సహితుడై నివసిస్తున్నాడు. అతడు దుర్గా పూజోపాసన పరాయణుడు. భార్యను పేరుతో పిలవరాదు అనేటువంటి నిషేధం వలన అతడు భార్యను అయి అని పిలుస్తుండేవాడు. వారికి ఒక కుమారుడున్నాడు. అతని పేరు అలర్కుడు. అతను కూడా తల్లిని అయి అని పిలుస్తూ ఉండేవాడు. ఆ బాలునికి పూర్వ కర్మ వశం వలన 5 ఏళ్లకే పెద్ద జబ్బు చేసింది. ఆ వ్యాధి చేత ఆ బాలుడు బాధపడుచూ తల్లిని అయి అని నిరంతరం స్మరిస్తూ మరణించాడు. మరి ఆ బాలుడు పిమ్మట హరితాయన వంశమున జన్మించి సుమేధుడు అను పేరుతో విలసిల్లుతూ ఉన్నాడు. అతడు భగవంతుడైన పరశురాముని చేరి సేవిస్తూ ఒకనాడు ఇలా అడిగాడు: భగవాన్, సంసార తాపం చేత తప్తులై దీనులయ్యున్న మానవులు మొదలుగా జీవులకు పరమ శ్రేయస్సు కలిగించేటువంటి శ్రేష్టమైన సాధన ఏమైనా ఉందా? అది నేను వినదగిన వినదగినది అయితే చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన చిరునవ్వుతో, కాలక్రమాన చెప్తానులే అని అన్నాడు. తరువాత 16 సంవత్సరాలు గడిచాయి. పిమ్మట సుమేధుడు వెనక తాను అడిగిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చి దానిని చెప్పమని పరశురాముని ప్రార్థించాడు. అప్పుడు ఆయన తనకు దత్తగురువు చెప్పిన విషయాన్ని స్మరించాడు. త్రిపురాదేవి యొక్క రహస్యమును శివుడు విష్ణువునికి ఉపదేశించాడు. విష్ణుదేవుడు తన అంశమున జన్మించిన దత్తాత్రేయుల వారికి బోధించాడు. దత్తగురువు దానిని భార్గవునికి ఉపదేశించాడు. దీనిని ఇతరులకు బోధింపకూడదు అని చెప్పాడు. హరితాయనుడైన సుమేధుడు భక్తితో శిష్యుడై నిన్ను సేవిస్తాడు. అతడు దీనిని నీ వలన విని గ్రంథంగా రచిస్తాడు అని చెప్పారు. ఆ విషయమును స్మరించి పరశురాముడు సుమేధులను చూసి, వత్సా, సర్వము కాలవశమున కలుగుచుండును. రేపు పుష్య నక్షత్రమున ఆ విషయమును బోధించుటకు ఉపక్రమింతును అని చెప్పాడు. పిమ్మట వారు సాయంకాలమున సంధ్యాకాల జపమును గావించి స్వాత్మక శక్తిని ధ్యానిస్తూ రాత్రి సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయం సుమేధుడు సుముహూర్తమున ఆహ్నిక విధులను నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువును చేరి సాష్టాంగ దండ ప్రణామం గావించి అంజలి ఘటించి వినమ్రుడై నిల్చున్నాడు. పరశురాముడు ఎదుటగా ఉన్న హేమపీఠంపై పుష్పములను దోసిడితో నుంచి శ్రీ బాలా త్రిపుర సుందరి యొక్క 3 విధములుగా ఉన్న రూపమును, మంత్ర, తంత్ర, చర్య క్రమమును, ముద్రాదులు, ఆచార క్రమము మొదలగునవి అన్నియూ సుమేధునికి ఉపదేశించి, వత్సా, ఇది పరమ బ్రహ్మము. దీనిని జాగు చేయక సాధింపుము. పిమ్మట నీకు త్వరలోనే పూర్ణ పదవి వసంగెదను అని చెప్పాను. అంతటా హరితాయనుడు ఆయనకు 3 పర్యాయాలు ప్రదక్షిణం గావించి నమస్కరించి సెలవు కైకొని శ్రీశైలానికి పోయాడు. శ్రీశైలమందు సుమేధుడు భ్రమరాంబాదేవి యొక్క సన్నిధి యందు చక్కని కుటీరమును నిర్మించుకుని అందు ఫలములే ఆహారంగా ఇంద్రియములను మనసును నియమించుకుని మొదట 9 నెలలు, తరువాత 5 నెలలు, పిదప 3 నెలలు భక్తి శ్రద్ధలతో గురువు చెప్పినట్లుగా శ్రీ బాలాంబికను ధ్యానిస్తూ ఉన్నాడు. పిమ్మట ఒకనాడు రాత్రి స్వప్నమందు అక్షమాల
పుస్తకాభ అవయ పర 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 పాదినియై 4 భుజములతో 3 నేత్రములతో చంద్రకళా విలసితమైన ముకుటముతో 10 ఏండ్ల వయసు గల కుమారీ రూపమును మహాసౌందర్యముతో శ్రీ బాలాంబిక సాక్షాత్కరించింది. స్వప్నమునందే హరితాయనుడు ఆమెకు సాష్టాంగ దండ ప్రమాణం గావించి లేచి అంజలి అంజలించి విచిత్రార్థ పద మనోహరమైన ఛందోబద్ధమైన స్తోత్రముతో ఆమెను స్తుతించి ఆనంద పారవశ్యమును పారవశ్యముతో కనులు అశ్రులతో నిండగా ఏమీయో మాట్లాడలేక చూడలేక ఊరక నిల్చున్నాడు. పరమేశ్వరి ఏమందంటే వచ్చా అని మధురంగా పిలిచి వాని మూర్ధమునందు హస్తమునుంచెను. ఆ కరస్పర్శ చేత అతడు బ్రహ్మానందమయుడయ్యాడు. అప్పుడు మహాదేవి ఏమందంటే వచ్చా నీవు కోరిన సిద్ధి లభిస్తుంది, ఇంకా గురువు వద్దకు పొమ్ము, జావు చేయకుము అని పలికి అంతర్ధానమైంది. సుమేధుడు వెంటనే మేల్కొని ఇదేమి అని స్వప్నమును గూర్చి మాటిమాటికి ఆలోచిస్తూ పరమసుందరమైన ఆ దేవతా దేవీమూర్తిని అమృతము వంటి ఆమె మాటలను స్మరిస్తూ వేళ ఒకటచే స్నానం అనరించుటకు నదికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆ స్వప్న వృత్తాంతమునే తలుస్తూ ఆహ్నిక క్రియలను కూడా మరచి అతడు ఇట్లు చింతిస్తూ ఉన్నాడు. ఇది సత్యమో అసత్యమో, ఇది సత్యమో అసత్యమో తెలియటలేదు. గురువునొద్దకు పోయి దీనిని గురించి ఏమి చెప్పుదును? స్వప్నము భ్రాంతి రూపము కావున దీనిని బుద్ధిమంతులు విశ్వసింపరు. కానీ జగదీశ్వరియే సాక్షాత్కరించి చెప్పిన మాటలయందు శ్రద్ధ వహింపక కలుండనై గురువు వద్దకు ఎట్లు పోకుండును? ఓహో, కాలగతి ఎంత విషమంగా ఉంది. ఎట్లయినను ఆమె స్వప్నమందు కాక జాగ్రత్త ఎందే ప్రత్యక్షమగుట వరకు ఇచ్చటనే తపస్సు చేయుచుందును. ఈ విషయమును ఆ దేవి నన్ను క్షమించునుగాక ఇట్లు అతడు నిశ్చయించుకున్నాడు. వెంటనే వచ్చా ఆ వచనమునందు అవిశ్వాసము విడువుము, ఆ మాట అసత్యము కాదు నిజమే అని మధురంగా అశరీరవాణి వినిపిస్తుంది. అతడు ఆశ్చర్యముతో అన్ని వైపులా చూచాడు. ఎవరునూ అతనికి కనిపించలేదు. ఆ మాటలు ఆకాశము నుండి వినిపించేవని గ్రహించి అతడు భక్తితో దేవినుద్దేశించి సాష్టాంగ ప్రణమిల్లి లేచి ప్రసన్న చిత్తుడై గురువు వద్దకు బయలుదేరాడు. సుమేధుడు మలయ పర్వతమున కరిగి పరశురాముని సందర్శించి పాదాభివందనం గావించి జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు. ఆయన మిగుల సంతోషించి వచ్చా ఆ త్రిపురాదేవి నీ ఎడల ప్రసన్నురాలై స్వపురమున దర్శనమసంగింది. నువ్వు ధన్యుడవు. అక్కడ జరిగిన వృత్తాంతమంతయు నేను యోగ దృష్టితో చూచాను. ఇంకా నువ్వు జ్ఞాన సంపన్నుడు కాగలవు అని చెప్పి ఒక శుభ సమయమున సాంగోపసాంగంగా సుమేధునకు శ్రీ విద్యను ఉపదేశించి దీక్ష ఇచ్చాడు. పిమ్మట శివప్రోక్తమైనది భగవంతుడైన దత్తాత్రేయుని వలన తాను విన్నది తంత్రసారము ఇతిహాసములలో శ్రేష్టమైనది యొక్క త్రిపుర రహస్యాన్ని ఉపదేశించాడు. పిదప సుమేధునితో ఆయన ఇలా చెప్పారు. వచ్చా దీనిని ప్రయత్నపూర్వకంగా రహస్యంగా ఉంచి రక్షించు. గురుదేవుల ఆజ్ఞచే నేను నీకు దీనిని ఒసంగితిని. నాస్తికుల యొద్ద భక్తిహీనుల యొద్ద దీనిని గుర్చి ప్రసంగింపకము. త్రిపురా మహేశ్వరిని ఆరాధించి ఆమె అనుగ్రహమును పొంది
దీనిని గ్రంథముగా రచించి అర్హులైన శిష్యులకు అందింపుము. మా గురుదేవుని ఆజ్ఞ ఇట్లున్నది, అది అసత్యము కాదు. అంతటా సుమేధుడు భార్గవునకు ప్రణమిల్లి ఆశీస్సులను పొంది ఆయనకు ప్రదక్షిణము గావించి అట నుండి బయలుదేరి శ్రీ సుందరేశ్వరుని పత్ని అయిన మీనాక్షీదేవి వెలిసియున్న హాలస్యాపురమునకేగెను. అచ్చటతడు వేగవతీ నదీ సమీపమున సువర్ణ పద్మినీ తీరమునందు యమ నియమములతో శ్రీ త్రిపుర మహేశ్వరిని ధ్యానించుచు గొప్ప తపస్సు చేస్తూ ఉన్నాడు. అలా 5 సంవత్సరాలు గడిచింది. పిమ్మట ఒకనాడు అతడు ధ్యాననిష్ఠుండై ఉండగా చిత్తమునందు మంగళ ప్రదండైన ఒక మహాపురుషుడు ఉండగా గోచరిస్తున్నాడు. ఆయన శరీరమునందు భస్మమును ధరించి కర్పూరము వలె తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రకాశిస్తున్న జడలు కలవాడై వీణలు వాయిస్తున్నాడు. ఇదేమి అని ఆశ్చర్యముతో కనులు తెరిచి ఎదుట సాక్షాత్కరించిన నారద మహర్షి చూచి విస్మితుండై లేచి ఆసనము ఒసంగి ప్రణమిల్లి కృతజ్ఞతాంజలి సంతోషంతో ప్రణమిల్లి కృతజ్ఞతాంజలి చేస్తూ సంతోషంతో ఇట్లా అన్నాడు, దేవర్షి నీకు స్వాగతం. నేను ధ్యానస్థితుండై ఎదుటరును నిన్ను గమనింపనైతని. నా అపరాధం మన్నించండి. సత్పురుషులతో సమాగము గొప్ప అభ్యుదయం కలిగించును. నీవు నా యందు అనుగ్రహమును చూపుట వలన నేను కృతార్థుడినైతని. నీ దర్శనము చేతనే నా కోరికలన్నీయూ తీరినవి. ఆయనకు ఒక సందేహం తీరక ఉన్నది. ఎరుపల నిలిచి ఉన్న నీవు మనసు లోపలికి ఎలా కనిపించావు, అది ఎట్లు జరిగిందో నాకు దయతో చెప్పుమన్నాడు. నారద మహర్షి పక్కపక్క నవ్వుతూ, నువ్వు సుమేధుడువు, విద్వాంసుడు, ఏమి ప్రశ్న ఇది? లోపల ఏమి, ఎరుపల ఏమి? దేనికి ఏది లోపల ఉన్నది, దేనికి ఏది లోపల ఉన్నది? దేనికి ఏది ఎరుపల ఉన్నది, దేనికి ఏది లోపల ఉన్నది? ఇంత చిన్న శరీరమునకు లోపల నన్నట్లు సూచితివి. అప్పుడు చూచుచున్న నువ్వెక్కడున్నావు? ఎలుపల నైనను నువ్వు నన్నెట్లు చూచావు? చక్షురేంద్రియములు దేహము వలనే జడము, అది కదలదు. అది వెలుపలకు వచ్చి దేనినైనా ఎట్లు చూడగలదు? నీవు నన్ను లోపల చూసిన నేమి, ఎలుపల చూసిన నేమి? ఈ ప్రశ్న వలన నీకేమి లాభం? ప్రస్తుత విషయం వినుము. నేనిప్పుడే బ్రహ్మలోకము నుండి నిన్ను సూచనకు వచ్చాను. బ్రహ్మ సభయందు ఎల్లరూ వినుచుండగా మార్కండేయ మహర్షి పరమేష్ఠికి ప్రణమిల్లి ఇలా అడిగాడు, భగవాన్, నువ్వు సర్వలోకాలకు కర్తవు, కావున నీకు తెలియనిది ఏదియూ ఉండదు. నేను నీ దయ వలనే ఈశ్వరుని ఆరాధించి మృత్యువును జయించి చిరంజీవినయ్యాను. నేను సకల శాస్త్రములను, ఇతిహాసములను, ఆగమములను, పురాణాలను చూశాను. అన్నింటిలో సారమైనదేదో నిశ్చయించి చెప్పుము. ఇది నాకు పెద్ద సందేహంగా ఉంది. నేను ఈ విషయంలో దేవతలకును, ఋషులకును, సిద్ధయోగులకును ఎంతోమందిని అడిగాను. వారందరూ తమకు ఇష్టమైన దానిని భక్తి శ్రద్ధాపరులై ఆ పరవశముతో చెప్పుచున్నారు, కానీ వారు సర్వము నెరింగిన వారు కారు. మరి నీవు లోకకర్తవు, సర్వజ్ఞుడవు, కావున సకల విజ్ఞానములకు సారమేదో చెప్పుము అన్నాడు. మార్కండేయుని మాటల వలన పరమేష్ఠి త్రిపురాదేవి స్మృతికి వచ్చింది. వెంటనే ఆయన లేచి ఆ పరాశక్తిని ఉద్దేశించి సాష్టాంగ ప్రణామం కావిస్తూ మార్కండేయునితో ఇలా అన్నాడు, వత్స, నేను చెప్పుదానిని శ్రద్ధతో విను. ఈ సభాసదులందరూ విందురుగాక. ఎవరికి ఈ విషయమున శ్రద్ధ కలుగదో వారు ఈ లోకమున నిలువజాలరు. సకల జగత్తులకును కారణము
త్రిపుర మహేశ్వరి. ఆమె సకల జగత్తులకు ఆత్మయై వ్యాపించియున్నది. ఆ పరాశక్తి యొక్క ఆది మధ్యాంతరములను నేనే కాదు, విష్ణువు మహేశ్వరుడు కూడా ఎరుంగరు. మేము ముగ్గురము ఆమె పాదపద్మముల యందలి రేణువులము. ఆమె సర్వశ్రేష్ఠురాలు. ఆమె యొక్క మూర్తియే సర్వదేవతా మూర్తులలో అగ్రగణ్యం. ఆమెను గుర్చి బోధించు సిద్ధాంతమే సర్వ విజ్ఞానమునకు సారం. ఆ త్రిపురాదేవి యొక్క రహస్యమును శివుడు విష్ణువునికి ఉపదేశించాడు. విష్ణుదేవుని వలన నేను పొందాను. విష్ణుదేవుడు తన అంశ వలన మనుష్యలోకమునకు ఉద్భవించి దత్తాత్రేయునకు ఆ విజ్ఞానమును అందించాడు. అతడు దానిని భార్గవరామునికి ఉపదేశించాడు. భార్గవుడును గురువు యొక్క ఆజ్ఞ చేత సుమేధుడను శిష్యునికి బోధించాడు. సుమేధుడు ఆ విజ్ఞానమును అనే గ్రంథాన్ని రచింపగోరుచు ఇప్పుడు హాలస్య క్షేత్రమున త్రిపురాదేవిని ఆరాధిస్తున్నాడు. ఆయన ఇట్లు చెప్పినంతనే నిన్ను చూడటానికి కుతూహలంతో బయలుదేరి వచ్చాను. నేను ఇచ్చటికి రావడానికి గల కారణం చెప్పాను. ఇక తర్వాత జరిగిన దాన్ని లేదా జరగవలసిన దాన్ని నువ్వు చెప్పు అన్నాడు. నారదుని మాటలు విని సుమేధుడు ఏమి చెప్పుటకును తోచక సిగ్గుపడ్డాడు. మహర్షి, నీకు నేనేం చెప్పలేకపోతున్నాను. ఇంకా జరగవలసిందేదియో నువ్వే చెప్పు. గ్రంథము రచింపమని నాకు గురువర్యుడు ఆజ్ఞ ప్రసంగిన మాట నిజమే. ఆయన చెప్పుచున్నప్పుడు త్రిపుర రహస్యం అంతయు శ్రద్ధతో విన్నాను. కానీ మందబుద్ధి నగుట చేత అంతయు మరిచాను. భగవానుడా, నీవు నన్ను కరుణింపుము. ఇట్లు పలుకుచూ సుమేధుడు ఆ మహర్షికి సాష్టాంగ ప్రణామం గావించాడు. నారద మహర్షి చాలాసేపు ఆలోచించి బ్రహ్మదేవుని స్మరించాడు. పరమేష్ఠి వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వారు ఇరువును సంభ్రమించుచూ లేచి సాష్టాంగ ప్రణామాలు గావిస్తూ ఆర్ఘ్యము ఆసనము సంగి పూజించి వినమ్రులై నిల్చున్నారు. ఆయన నారదుని వైపు చూసి, వత్స, నన్నేలా స్మరించావు? ఏమి కావలయును అని అన్నాడు. నారదుడు ఇట్లా అన్నాడు. భగవాన్, నీవేమో మార్కాండాయనతో చెప్పిన మాటలను బట్టి త్రిపుర రహస్య గ్రంథమునకు కవి అయిన ఈ సుమేధుడును చూచుటకు వచ్చాను. నీ మాటల వలన ఇతడు కవి యగును గాక. కానీ నాకు ఒక సందేహం కలిగింది. ఇతడు ఏ పుణ్య పరిపాకం చేత త్రిపుర రహస్యానికి ఆచార్యుడై ఉపాసనకు ఎల్లరుకును పూజలగుచున్నాడు? ఇది సాధారణమైన పుణ్యం వలన సంభవించింది కాదు. ఇది రహస్యమైనది. చాలా దయతో చెప్పండి అన్నాడు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఇతడు పూర్వజన్మమున తల్లిని ఐ అని పిలుస్తుండేవాడు. చనిపోవుచున్నప్పుడు కూడా ఇతడు ఆ అక్షరమును ఉచ్చరించుచుండెను. ఇది కీ పాయింట్. అంటే 5 ఏళ్ల పిల్లవాడైనా, ఎంత వయసులో ఉన్నవారైనా చనిపోయే సమయం సంప్రాప్తే సన్నిహిత కాలే అని ఆ యొక్క మరణ సమయం ఆసన్నమైనప్పుడు చిట్ట చివరి పలుకు లేదా చిట్ట చివరి స్మరణ, తపన ఏం చేస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. బాలా త్రిపుర సుందరి మంత్రం అది ఐం అనే మొదటి అక్షరం. దానిని ఇతడు బిందు రహితంగా ఐ అని ఉచ్చరించాడు. ఆ పుణ్య విశేషము చేతనే ఇతనికి అల్పకాలముననే ఈ జన్మము ఆ మహాదేవి స్వప్న దర్శనము వసంగింది. వాగ్బీజమును పూర్వజన్మ అలా ఉచ్చరించుచుండిన హేతువు చేతనే ఇతడు ఈ జన్మమున స్వప్నమునందు దర్శనము సంగింది ఆ బాలికాంబిక అయిన విచిత్రములైన
పదబంధములతో మనోహరములైన భావములతో ఛందోబద్ధంగా స్తుతింపగలిగాడు. ఇతడు ఆ అక్షరమును ఉచ్చరించుచున్నప్పుడే 5 ఏళ్ల బాలుడు. అందువలన అది దేవీ మంత్రమును బీజాక్షరమును జ్ఞానం కూడా లేదు. ఆ అజ్ఞానముతో ఆ బిందుకముగా ఉచ్చరించుచుండిన హేతువు చేత ఈ జన్మమున మూలమైన ఛందస్సుల పరిజ్ఞానం ఇతనికి కలగలేదు. అట్లే ధారణ అంటే మెమరీ లేదు. కావుననే ఇతడు తాను స్వయంగా రచించిన ఈ స్తోత్రమునే కాక గురువు వలన విన్న త్రిపుర రహస్యాన్ని కూడా మరిచిపోయాడు. అయినను పూర్వజన్మల పుణ్యఫలంగా ఇప్పుడు కావించుచుంటున్న తపస్సు చేత ఇతడు త్రిపుర రహస్య గ్రంథమునకు కవియగునని చెప్పాడు. కావున ఇక నుండి ఇతనికి గురువు వలన విన్నది, తాను స్వయంగా కన్నది మాత్రమే కాకుండా భూత భవిష్య వర్తమానాలలో సంఘటనములకు వ్యక్తుల ఆకృతుల వర్తనములు స్వభావములు ఏవి అయినను స్మరించినంతనే గోచరింపగలవు. కావ్య లక్షణములు శాస్త్ర విశేషములు ఆవశ్యకములైన ఉన్నవి భాషింపగలవు. ఇంతవరకు త్రిపుర రహస్యం గ్రంథంగా రూపొందలేదు. అది ఈతని చేత గ్రంథంగా నిబద్ధమై హరితాయన సంహితగా ప్రసిద్ధం కాగలదు. శ్రేష్టమైన ఈ ఇతిహాసమును వినువారికి పఠించువారికి త్రిపురాంబిక ప్రసన్నురాలగును. నారదా, ఇది సర్వ విజ్ఞానమునకు సారం. దీనిని పఠించిన గాని ఎవనికైనను విజ్ఞానము సమగ్రము కాజాలదు. ఇది గొప్ప విషయం. పిమ్మట పరమేష్ఠి సుమేధునితో ఇట్లా చెప్పాడు, కుమారా, నా మాట విను. నీకు సర్వము స్మరిస్తుంది, అన్ని జ్ఞాపకానికి వచ్చేస్తాయి. భార్గవరాముని సేవించి పొందిన మంత్రదీక్ష వలన త్రిపురాదేవి స్వప్నమున నీకు దర్శనము సంగిన సన్నివేశములతో ఈ గ్రంథాన్ని ఆరంభించు. నీవు రచించుటకు మొదలు పెట్టిన తర్వాత విషయము దానంతట అదే క్రమముగా గోచరింపబడుతుంది. దినమునకు 4 అధ్యాయాలు చొప్పున 36 దినములలో దీన్ని పూర్తిగా వించుము అన్నాడు. ఇది మహత్యకాండము, జ్ఞానకాండము, చర్యాకాండమును 3 ఖండాలలో 12,000 శ్లోకాలతో రూపొందించను అని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ అద్భుతమైన గ్రంథమునకు సుమేధుని ఆదేశించి చతుర్ముఖుడు నారదునితో, ఈ అద్భుతమైన గ్రంథమునకు ఇతడు మొదటి వక్త, నువ్వు మొదటి శ్రోతవు అని చెప్పి వారిద్దరి చేత పూజితుండే అంతరార్థం పొందాను. నారదుడు సుమేధునిచే పూజితుండై వెడలిపోయాను. వారిరువును వెడలిపోయినంతనే మహాత్ముల సాంగత్యం గడిచిపోయినని సుమేధుడు కొంచెం కలత చెంది వేగవతి నది పోయి స్నాన సంధ్యాది విధులను నిర్వర్తించి శ్రీ మీనాక్షి సుందరేశ్వరులను గణపతిని పూజించి గురుదేవుండగు భార్గవరాముని పరమగురువు అయిన దత్తాత్రేయ మహావిష్ణు పరమేశ్వరులను స్మరిస్తూ స్వర్ణ పద్మినీ తీరమున గ్రంథ రచనము ఆరంభించను. ఓం నమః కారణానంద ఉద్బీజ ఆకాశత్రిణి అని మొదలుపెట్టి సా భవేత్రిపురైహిం అని అతడు గ్రంథాన్ని ముగించాడు. ఓంకార శివ ప్రణవం, హీంకారం శక్తి ప్రణవం, శివ ప్రణవముతో ఆరంభమై శక్తి ప్రణవముతో ముగిసిన ఈ 2 ప్రణవముల మధ్య నిబద్ధమైన ఈ గ్రంథము ప్రణాత్మకమయ్యను. పిదప ఒకనాడు నారద మహర్షి సుమేధుడిని చూడటానికి వచ్చాడు. సుమేధుడు ఆయనకు ఎదురేగి ప్రణమిల్లి ఆర్ఘ్యపాద్యాదులతో పూజించి చేతులు జోడించి ఇలా అన్నాడు, మహర్షి, నీ అనుగ్రహము చేత సర్వము చక్కగా తెలుసుకున్నాను. పరమేష్ఠి వచించినట్లు
త్రిపుర రహస్యాన్ని పూర్తి అనర్చితిని. నేను నీకు శిష్యుణ్ణు. ఇక నేను ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుము. మహాత్ముడవైన నీ కృప చేతనే కాదు కదా నాకు ఈ విజ్ఞానం కలిగినది అని ఇట్లా పలుకుతున్నప్పుడు సుమేధుడు సాష్టాంగంగా ప్రణమిల్లాడు. నారదుడు అతనికి లేవదీసి గాఢంగా కౌగిలించుకుని ఇట్లనెను. హరితాయన, నీవు ధన్యుడవైతివి. త్రిపురా పాద భక్తి వలన నీకు ఇట్టి విజ్ఞాన సంపత్తి కలిగింది. కావుననే నీవు త్రిపురా రహస్యాన్ని రచింపగలిగినావు. ఆ గ్రంథమును వినుటకే నేను నీ దగ్గరికి వచ్చాను. నాకు దాని యందు శ్రద్ధ కలదు. కావున నాకు దానిని సమగ్రంగా వినిపింపుము. ఆ మాటలకు సుమేధుడు త్రిపురాదేవిని స్మరిస్తూ కన్నులు ఆనందాశ్రువుల చేత నిండుచుండగా గద్గద కంఠముతో ఆ మహర్షి ఇట్లనెను. మహర్షి, నీవు బ్రహ్మపుత్రుండవు, సర్వజ్ఞుండవు, శిష్యుని వంటి వాడవైన నా వలన కూడా నీవు వినగోరుచున్న అన్నచో మహాత్ములు పిన్నెల ఎడల ఎంత వాత్సల్యము కలిగిందురో వ్యక్తమగుచున్నది. మాశ్చర్యరహితులై బాలుర నుండి కూడా సుభాషితములు వినగోరుచుండుట సజ్జనులకు సహజం. ఇంకా అమృతోపానమైన త్రిపుర రహస్యమును గూర్చి చెప్పవలసినదేమున్నది? మణిపాత్రయందున్నను మట్టి పాత్రయందున్నను ద్రాక్షాఫలమునకు మాధుర్యము భేదము కలుగదు. కావున బ్రహ్మవచనమును అనుసరించి నీ ఆజ్ఞను శిరసావహించి త్రిపుర రహస్యమును మన ఇరువురి సంవాద రూపముగా చెప్పుచున్నాను వినుము అన్నాడు. ఆయనకు చవ్యనుడు అంటే బ్రహ్మపుత్రుడు భృగువు. ఆయనకు చవ్యనుడు జన్మించెను. ఆ మహర్షి వలన రుచీకుండు ఉద్భవించెను. గాదిరాజు తన పుత్రికైన సత్యవతిని రుచీకునికి నొసంగి తనకు పుత్రుడు కలుగునట్లు అనుగ్రహింపమని ప్రార్థించింది. ఆయన తపస్సు శక్తి చేత సత్యవతి కొరకు బ్రహ్మతేజపూర్ణమైన ఒక ఉపాసనము, ఆమె తల్లి కొరకు క్షాత్రతేజపూర్ణమైన మరి ఒక పాయసము, ఆయన తపస్సు శక్తి చేత సత్యవతి కొరకు బ్రహ్మతేజపూర్ణమైన ఒక పాయసమును, ఆమె తల్లి కొరకు క్షాత్రతేజపూర్ణమైన మరి ఒక పాయసమును నిర్మించాను. సత్యవతి కొసంగిన పాయసము అధిక శక్తివంతమై ఉన్నది. ఆమె తల్లి గాది రాజపత్ని పుత్రికకు తెలియకుండా ఆమె పాయసమును తాను గైకొని తన పాయసమును ఆమెకిచ్చాను. రుచికుడు ఇది ఎరిగి, నీకు కాలాంతకుడైన మహారాజు మీ అమ్మకు బ్రహ్మర్షియు జన్మిస్తారు అని సత్యవతికి చెప్పాడు. ఆమె కిన్నురారై తన కుమారుడు క్షత్రియ స్వభావం కాకుండానట్లు చేయమని భర్తను ప్రార్థించింది. ఆయన ప్రసన్నుండై, అట్లయిన చో నీ కుమారుడు శాంతుడే అగును, అయినను వాని పుత్రుడు క్షత్రియాంతకుడైన మహారాజు కాక తప్పదు అని పలికాడు. తర్వాత కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని, ఆమె తల్లికి విశ్వామిత్రుడు జన్మించాడు. జమదగ్నికి పరశురాముడు కలిగాడు. పాయస ప్రభావం చేత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాగా పరశురాముడు క్షత్రియాంతకుడైన మహారాజు అయ్యాడు. ఆయన శ్రీరామచంద్రునిచే పరాజితుడై మిగులు నిర్వేదముతో తిరుగుచూచున్న మార్గమధ్యమున సంవర్తుని గాంచి సంసార దుఃఖ పీడితుడైన నాకు దయతో శుభమార్గమును చూపుము అని ప్రార్థించాడు. ఆయన ఆత్మతత్వమును సంగ్రహంగా చెప్పి, ఇది త్రిపురాదేవి యొక్క అనుగ్రహం చేతనే చక్కగా బోధింపబడును, నువ్వు అందులకు గురువర్యులైనటువంటి దత్తాత్రేయుని ఆశ్రయింపుము అని ఆదేశించాడు. వెంటనే భార్గవరాముడు దత్తాత్రేయునికి శరణుజొచ్చాడు. ఆయన భార్గవునికి త్రిపురా మహత్యమును బోధించి మంత్రదీక్ష ఉపదేశించాడు.
భార్గవుడు 12 సంవత్సరాలు త్రిపురాదేవిని ఉపాసించి సిద్ధిని పొందిన తర్వాత దత్తగురువు అయిన ఆత్మతత్వమును దేవీచర్య విధానాన్ని ఉపదేశించాడు. ఇలా భగవంతుడగు దత్తాత్రేయుడు భార్గవునకు ఉపదేశించిన ప్రకారం సుమేధుడు నారద మహర్షికి త్రిపురారాశి అని చెప్పాడు. పిమ్మట త్రిపురారాశ్యం గురు శిష్య పరంపరతో లోకాన ప్రసిద్ధి అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. తర్వాత నేరుగా ఏ విధంగా పరశురాముడు అణిమాది సిద్ధులు పొంది యోగశక్తి చేత పరశురాముని యొక్క పూర్వచరిత్రం ఏమిటి, ఆయన ఏ విధంగా శాపాన్ని అంటే మళ్ళా తిరిగి శ్రీరామచంద్రుని వారిని కలిశారనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది ఇట్ విల్ టేక్ మచ్ టైం. అయినా ఓపికతో ఉంటే కొంత దూరం వెళ్దాం. సో లెట్ us గో. పరశురాముని పూర్వ చరిత్ర తెలుసుకుందాం. హైవ వంశీయుండు కార్తవీర్యార్జునుడు స్టార్టెడ్ దిస్ టుడే ఓన్లీ సార్. రచయిత ఎవరు? ఓకే, ఈరోజు స్టార్ట్ చేశాము. పోలూరి హనుమజ్జానకి రామశర్మ గారు దీన్ని మనకు ఇచ్చారు. పోలూరి హనుమజ్జానకి రామశర్మ, ఆయన నెల్లూరు సర్వోదయ కాలేజీ లెక్చరర్గా ఉన్నారనమాట. నెల్లూరు సర్వోదయ ఆయన బుచ్చిరెడ్డిపాలెం ఆయన ఊరు. ఆయన రమణ మహర్షి ఆశ్రమం వారు యొక్క దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది రమణ మహర్షి ఆశ్రమం నుంచి వచ్చింది బుక్. పోలూరు హనుమజ్జానకి రామశర్మ గారు అనమాట ఈ బుక్. అయితే ఇది పరశురాముని పూర్వ చరిత్ర అనేది ఇట్ టేక్స్ లాట్ టైం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్న తర్వాత మళ్ళా ఇది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూజింగ్ దిస్ నాలెడ్జ్. ఇది తెలుగులో ఉన్న అద్భుతమైన బుక్. పితామహ పత్రి సార్ చెప్పారు ఈ బుక్ గురించి కంపల్సరీ చదవలసిన పుస్తకంలో. అంటే ఇంగ్లీష్లో మనకు అనేక బుక్స్ అంటే ఇంగ్లీష్ బుక్ అంటే మనకి చాలా వరకు పుస్తకాలు ఇక్కడి నుంచి తెలుసుకున్న నాలెడ్జ్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే మళ్ళీ ఇంగ్లీష్ మనం తిరిగి మళ్ళీ ఇంగ్లీష్ చదువుకుంటున్నాం ఇంగ్లీష్లో విషయాలు. కానీ నేరుగా తెలుగులో సాంస్క్రిట్ నుంచి నేరుగా మనకు తెలుగులోకి అందించినటువంటి బుక్ ఎంత డెప్త్, ఎంతో విజ్ఞానం ఉంది. మనకు తెలుస్తుంది అంటే అన్ని విషయాలు మనకు తెలియబడతాయి. నాకు తెలియదు, నేను అన్ని మర్చిపోయానంటే ఎలా మర్చిపోయాము అనే విషయాలు కూడా ఇది ఇందాకడ మాటల రూపంలో వచ్చింది. అంటే మనకు కావలసినటువంటి జ్ఞానం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకా చాలా చాలా రహస్యాలు ఉంటాయి. సజ్జన సాంగత్యం యొక్క ఫలం ఏమిటి, తర్వాత సృష్టికి ప్రతి సృష్టి ఎలా జరుగుతుంది, ఇట్లా చాలా చాలా రహస్యాలన్నీ దీంట్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి ఎపిసోడ్ తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ మాస్టర్స్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్.